నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 2 ఏళ్లలో 1225 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. తెనాలిని గుంటూరు, విజయవాడ నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తాం. 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పగలు చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కాగితాలు ఏరుకుంటూ రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఎరుకలపూడిలో దేవస్థానంలో సామాగ్రి చోరీ కేసులో అరెస్టైన 3 మహిళలు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్. వృద్ధుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసును 48 గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు. నిందితుని అరెస్ట్ చేసి 2,40,000 విలువైన బంగారు ఉంగరాల స్వాధీనం. తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ వెల్లడి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 2 సంవత్సరాల్లో 1225 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచిందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలిని గుంటూరు, విజయవాడ నగరాలకు దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఏర్పడిన కూటమికి ప్రజలు అందించిన నమ్మకం, మద్దతు, తీర్పుతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సుపరిపాలనను స్వపరిపాలనగా మార్చి తమ మద్దతుదారులకే పథకాలను పరిమితం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. తెనాలి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లిపరలో 4 కోట్లతో వంతెన నిర్మాణం పనులు ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల భారంలోకి నెట్టివేసినప్పటికీ ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సామాజిక పింఛన్లను పెద్ద మొత్తంలో ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవనాయుడు మాట్లాడారు. అనంతరం 21 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్వయం సహాయక సంఘ సభ్యులకు 390 కోట్లు రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థలు వారి పరిధిలో 2 ఏళ్లలో పంపిణీ చేసిన సంక్షేమం, అభివృద్ధిని తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కూటమి నాయకులు తాడిబోయిన హరిప్రసాద్, జాకీర్ హుస్సేన్, హరిదాస్, గౌరీశంకర్, టి అనంతాచార్యులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అడుగులో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైతే అర్హత ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తప్పతోటి నేను కానీ, మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నుంచి మేము క్షేత్రస్థాయిలో ఎక్కడ తిరిగినా కూడా ఒకే ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. ఏనాడు కూడా స్వార్థంతో చేసిన ప్రయాణం కాదు. 2004లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. గుంటూరుకి, విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున తెనాల్లో 186 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాం ప్రతి సంవత్సరం మనం పెన్షన్దారులందరికీ కూడా. ఆ విధమైన ఆలోచనతో మనం పంచాయతీ రోడ్లు కానీ, R&D రోడ్లు కానీ, ఏ విధంగా మనం సైడ్ కాలువలు బాగు చేస్తున్నాము, ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడే పంట కాలువలు మనం ఎప్పటికప్పుడు కూడిక తీస్తున్నాము, వీటన్నిటి గురించి కూడా అభివృద్ధి అనేది అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం తప్ప ప్రతి అడుగు నేను వేసేది మీకోసమే ఒక నమ్మకంతో మీరు అందించిన ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఏదైతే చూపించారో మీకు ఓట్లప్పుడు
దాన్ని నిలబెట్టడం కోసమే ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం కష్టపడైనా సరే మేము చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, రోడ్డు విషయంలో కానివ్వండి, రోడ్డు మరమ్మతుల విషయంలో కానివ్వండి, ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చామో మీరు చూశారు. ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం చేసి 2 దఫాలుగా మనం తెనాలి నియోజకవర్గానికి దాదాపు 60 కోట్ల రూపాయలు మనం నిధులు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తితో మనం కార్యక్రమం చేసాం. మీరు చూశారు. మీరు కోరిన విధంగా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం 2 కూడా గౌరవించే విధంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, నాకు ఇది అనేది లేకుండా, నాకు బాధ అనేది తెలియకుండా ప్రతి శుక్రవారం కూడా ఈవెంట్స్ రాష్ట్రంలో పార్టీ ఆఫీసులో రేపు పొద్దున్నే మరి పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి కూడా ఆయన కూడా ఈ గ్రీవెన్స్ పెట్టుకొని నేను నిర్వహిస్తానని చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ఈ రోజున ఈ సమాజంలో కూటమి నాయకత్వాలు ఎవరైతే ఉన్నారో ఆనాడు డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా అటు కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో మరి వెనుకబడ్డపోయిన రాష్ట్రం, అన్ని రంగాల్లో కూడా వెనక్కి నెట్టినటువంటి రాష్ట్రం, అన్ని రకాలుగా కూడా ఈ రోజున విధ్వంసం చేసినటువంటి రాష్ట్రం, పోలవరం లేని రాష్ట్రం, అమరావతి లేని రాష్ట్రం, ఈనాడు ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసిపట్టి ఈ రోజున నదుల అనుసంధానం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నాయకత్వం ఒక నాయకత్వం. అదే రకంగా ఈ రోజున వైద్యం ఆరోగ్యం విషయంలో కూడా ఒకసారి చెప్పాలి. ఇప్పుడే మనం స్వచ్ఛందంగా చూసాం, ఒక చిన్నారి కడుపులో ఉన్న చిన్నారి చనిపోద్దనే భావంతో ఏ వైద్యుడు కూడా ముందుకు రానటువంటి సమయంలో ఆ వైద్యుడికి సంప్రదించి ఆ వైద్యుడికి నేనున్నాను అని చెప్పి ప్రభుత్వం చెప్పడమే కాకుండా ఎవరైతే ఆ చిన్నారి తల్లిదండ్రులకి మేమున్నాం నీకు అని చెప్పి అభయం ఇచ్చినటువంటి నాయకత్వం ఎవరిదా అంటే ఈ కూటమి నాయకత్వం అని చెప్పి నేను మనం చేస్తాను. ఈరోజు దాదాపు 7 కోట్ల రూపాయల సహాయ నిధి నేను ఒక్కనే ఇచ్చా. నేను ఎమ్మెల్సీగా 7 కోట్ల రూపాయలు ఈ యొక్క నియోజకవర్గంలో ఇస్తే మంత్రి గారు దాదాపు 14 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి అనుకుంటాను. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలతో ఈ రోజున ఎవరికైతే ఆరోగ్యం లేదో, ఎవరైతే ఆరోగ్య పథకం కింద రారో వాళ్ళకి ఈ రోజున వైద్యం అందించడానికి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున అంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నామంటే ఇది మీ పట్ల ఉన్నటువంటి, మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం, మీరు గెలిపించినటువంటి 175కి 164 సీట్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ రోజు ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు చేసినా మా యొక్క తుది బొట్టు, రక్త బొట్టు ఆఖరి వరకు కూడా చిందించాల్సినటువంటి బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఉంది అనే భావంతో ఈ రోజున ముఖ్యమంత్రి ఈ కూటమి నాయకత్వం ఈ సుపరిపాలన ద్వారా మీకు మేము ఉన్నామని చెప్పి మరొకసారి చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలలో కూడా మన రాష్ట్రంలోనే తెనాలి మంచి ఆదర్శంగా తయారవుతుందని అనుకుంటున్నాము. అలానే అవుతుంది కూడా. కాబట్టి ఈరోజు బడ్జెట్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సఖ్యతతో చేస్తున్నాయంటే ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కలిసి కూటమితో కావాల్సిన ఫండ్స్ కేంద్రం నుంచి తెనాలి మున్సిపాలిటీలో సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మనకి కోకోనట్ ద్వారా మనం ఫైబర్ ఉత్పత్తి చేసి, కోకో పిట్ను ఉత్పత్తి చేసి, హోమ్ కంపోస్టింగ్ ద్వారా మనము ఆదాయం సమకూర్చి కొన్ని సంఘాలకు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నాము. దానికి మనకి కేంద్ర ప్రభుత్వ బృందం కూడా మనకి సర్టిఫికేట్ కూడా జారీ చేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఫేకల్ మేనేజ్మెంట్ ఎస్టీపీలో ప్రతి ఇంటి నుండి, ప్రతి కాలేజీ నుండి ఫేకలు తీసి దానిని శుభ్రం చేసే విధానము దక్షిణ ఆంధ్రాలో మనకు మాత్రం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. గవర్నమెంట్ నమ్మి ప్రజలు ఏమి ఇచ్చారో చెప్పాం. అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి 18 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం కూడా ఇక్కడే జరిగింది. గతంలో 5,808 మంది రైతులకి రికార్డులో తప్పులు పడితే అర్జీ కూడా లేకుండా మరి వాటిని క్లియర్ చేసిన చరిత్ర కూడా తెనాలిలోనే ఉంది. మీ అందరికీ తెలుసో లేదో 2 తెలుగు రాష్ట్రాల్లో లేని తహసీల్దార్ కార్యాలయం ఏపీ స్టేట్ లో ఉంది. ISO స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉంది. అది ఒక్క తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి ఉంది.
ఆ తహసీల్దార్ కార్యాలయం పేరు మన రాష్ట్రం మొత్తంలో ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా డిసెంబర్ 15 ఓపెన్ చేశాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు పిలిచి నన్ను అభినందించడం కూడా నా కెరీర్లో మర్చిపోలేని విషయం. పగలు చిత్తు కాగితాలు ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ కనిపిస్తారు ఆ మహిళలు. చూసేవారికి పాపం అనిపిస్తారు. రాత్రి అయ్యేసరికి అసలు రూపంలోకి వస్తారు. అవలీలగా దొంగతనాలు చేసేస్తూ ఉంటారు. ఇట్టే పరారవుతూ ఉంటారు. ప్రస్తుతం వారి ఆట బంద్ అయింది. ఓ దొంగతనం కేసులో పోలీసులు వారిని పట్టేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ వీరి గుట్టును రట్టు చేశారు. తెనాలి పట్టణ శాంతినగర్కు చెందిన మహిళలు వీరంతా. పాలపత్రి గంగోత్రి అలియాస్ జ్యోతి, మొగలి పద్మ, పాలపర్తి సీనమ్మలు పగలు చిత్తు కాగితాలు ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు గమనించి రాత్రిళ్లు నాగరాజు అనే వ్యక్తి నాయకత్వంలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ నెల 12న తెల్లవారుజామున రూరల్ మండల గ్రామం ఎరుకలపూడిలోని శ్రీ బాల శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇత్తడి దబరాలు, అల్యూమినియం మాత్రలు, ఇత్తడి వెన్నె గిన్నెలు, ఇత్తడి చెంబులు, దాదాపు 120 కిలోల ఇత్తడి సామాను, రాగి కాగును చోరీ చేశారు. వీటన్నింటినీ ఆటోలో తరలించారు. దీనిపై ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే నాయబ్ రసూల్ పర్యవేక్షణలో నిందితులు ఆటోలో వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సామాను తరలించిన ఆటోను గుర్తించి నిందితుల ఆరా పట్టేశారు. శుక్రవారం మధ్యాహ్నం నందివెలుగు జంక్షన్ వద్దనున్న 3 మహిళా నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్కే చెందిన నాగరాజు నేతృత్వంలో ఈ చోరీ చేశారు. నాగరాజు ఆటోతో సహా పరారీలో ఉన్నాడని సిఐ తెలిపారు. ఫిర్యాదుపై సకాలంలో స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగతనం చేసిన నిందితులను కనిపెట్టి అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ పోలీస్ సిబ్బందిని, వారికి దిశానిర్దేశం చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ అభినందించారు. తెనాలి రూరల్ మండలంలోని ఎరికలపూడి వద్ద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క గుడి వద్ద గల స్టోర్ రూమ్ నందు 120 కిలోల ఇత్తడి సామాన్ని 12/6/2026 తేదీన తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు ఆ గుడి యొక్క నెంబర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వగా దాని మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ యొక్క సీన్కి తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి పరిశీలించగా అక్కడ క్లూస్ టీమ్ బట్టి మనకు ఎవరో కొంతమంది ఆడవాళ్ళు వచ్చినట్టుగా కొన్ని ముద్రలు కానీ అన్నీ కూడా ఐడెంటిఫై చేయింది. ఈ విధంగా ఎవరు వచ్చుంటారని చెప్పి మన యొక్క టీంతో కొంచెం అదేవిధంగా ఆ రూట్లో సీసీ కెమెరాస్గా ఉంటాయి గుడికి కూడా, వాటి ద్వారా కూడా చెక్ చేస్తే ఒక ఆటో వెళ్ళినట్టు కూడా అక్కడ ఐడెంటిఫై అయింది. ఎవరో కొంతమంది వ్యక్తి ఆటోలో వచ్చి ఇట్లా దొంగతనం చేసి ఈ ఇతర సామాన్ తీసుకెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుంటే మొత్తం 4 ముద్దాయిలు వచ్చినట్టుగా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళలో 3 ఆడవాళ్ళు, ఒక మగ వ్యక్తి పేరు నాగరాజు, ఆడవాళ్ళ యొక్క పేరు పాలపర్తి గంగోత్రి అలియాస్ జ్యోతి, 2వ పేరు మొగలి పద్మ, 3వ పేరు పాలపర్తి సీనమ్మ. వీళ్ళు ఒక టీమ్గా వచ్చి ఆ గుడి యొక్క స్టోర్ రూమ్ను పగలగొట్టి గుడిలో ఉన్న వాల్యుబుల్ ఈ యొక్క 120 కిలోల ఇత్తడి సామాన్ మొత్తాన్ని కూడా కలిసాలు కానీ, పొంగలు పెట్టుకునే గిన్నెలు, దబరలు, మొత్తం కూడా ప్రసాదాలు పెట్టే బిందెలు అన్నింటిని కూడా వాళ్ళు ఒక కవర్లో వేసుకొని ఆటోలో తీసుకెళ్ళి వెళ్ళారు. కనుక వాళ్ళని ఈరోజు తెనాలి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది నందివెలుగు జంక్షన్ వద్ద వాళ్ళు పట్టుకొని వాళ్ళ వద్ద ఆ సామాన్ అంతా మొత్తం 120 కిలోలు రికవర్ చేయడం జరిగింది. ఆ మగ వ్యక్తి మరి ఆటో ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు మగ వ్యక్తి మరి ఆటో 2 కూడా లేవు, అప్స్టాండ్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాము. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి వీళ్ళు ఇంకేమన్నా కానీ ఇలాంటి చేశారా, వీళ్ళు వృత్తి ఏంటంటే రాత్రిపూట పగలపూట చెత్త పేపర్లు, చెత్త డబ్బాలు ఏరుకునే విధంగా ఊరంతా సెర్చ్ చేస్తారన్నమాట. ఎక్కడైనా కానీ తాళం వేసి ఉండి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అలాంటి వాటికి వెళ్ళి నైట్ పూట వెళ్ళేసి దొంగతనం చేసి తీసుకెళ్తుంటారు. ఈ చాలా దగ్గరలో ఇట్లా గ్యాంగ్ చాలా ఉండే ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంతకుముందు, ఎక్కడ కేసులు రిజిస్టర్ కాలే వీళ్ళ మీద. అందుకనే వీళ్ళ కింద కేసు పెట్టి ఈరోజు రిమాండ్ దగ్గర పంపించడం జరుగుతుంది. ఒక నేర చరిత్ర వీళ్ళకి లేకపోవడం వల్ల వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకని ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఇలాంటి వాటి మీద మేము గట్టిగా పెట్టి ఈరోజు ఆ టెంపుల్కి యొక్క చరిత్రక సంబంధించి ఆ మొత్తం వస్తువులను కూడా 120 కిలోల ఇతర సామాను మొత్తం రికవరీ చేసి గుడివారికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. కనుక వీళ్ళందరినీ కూడా ఈరోజు జైలు పంపిస్తున్నాం. దీని మొత్తాన్ని కష్టపడిన తెనాలి రూరల్ ఎస్ఐ గారికి మరి వాళ్ళ సిబ్బందికి కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. దానాల్లోకెల్లా ఉత్తమమైనది, గొప్పదైనది భూదానమని
ప్రముఖ వైఖానస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం తెలిపారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాల్లో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు, భక్తులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడికి తెనాలిలో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తానుసారం సహకారం అందించి తోడ్పడాలన్నారు. తన కుమార్తె లాస్యప్రియ తనకు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కు ఒక అడుగు భూదానం విరాళంగా అందించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 13వ తేదీ నుంచి 8 శనివారాలు వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని తెలిపారు. ట్రస్ట్ సేకరిస్తున్న భూదాన విరాళంలో సంఘం జాగర్లమూడికి చెందిన ఇంటర్ విద్యార్థిని నారాయణ లాస్యప్రియ ఒక అడుగు భూదానం విరాళం అందించారని తెలిపారు. విష్ణు సహస్రనామ పారాయణంలో భాగంగా వైఖానస పండితులు నారాయణం గోవర్ధన లక్ష్మీ రఘురాం దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పారాయణంలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం, గరుడాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందజేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆయనకు ఓపిక ఎక్కువ, అందులో భూమాతకి ఇంకా ఓపిక ఎక్కువ. అట్లా సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఏదైనా సరే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మన సత్యనారాయణ కథలో కూడా అదే, సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పని షావుకారు గారు చేయకుండా పెళ్ళి అమ్మాయి పుడితే చేస్తానన్న ఆయన అమ్మాయి పుట్టి పెళ్ళయ్యి పెళ్లికి అత్తగారింటికి వెళ్ళేదాకా కూడా, అంటే సుమారు 20 సంవత్సరాల్లో కూడా ఆ వ్రతం చేయకపోవటం వల్ల అప్పుడు కూడా భార్య గుర్తు చేస్తే మళ్ళీ ఇంకేముంది అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో ఆయన తర్వాత చూద్దామని అంటాడు. అప్పుడు స్వామి కోపం వస్తుంది. అంటే నిర్లక్ష్యంగా దాన్ని పక్కన పెట్టడం వల్ల ఆయన కోపం వచ్చి అతనికి ఒకసారి కష్టాలంటే ఎట్లుంటాయో రుచి చూపిద్దామని ఆయన చిన్న చిరుశాపం పెడుతున్నాడు. అట్లా భగవంతుడి విషయంలో ఎప్పుడు కూడా మనం వెడక్కడు వేయకూడదు. మనం ఇద్దాం అనుకున్నది రూపాయలైనా 10 రూపాయలైనా తృణమో పనమో మనసులో అనుకోని సంకల్పించి 100 రూపాయలు ఇస్తే దానికి 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలు మనకి అధికంగా భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది అందరూ కూడా గుర్తుంచుకొని చక్కగా మీ శక్తి కొట్టి ఒక అడుగు దగ్గర నుంచి ఇవ్వడానికి ఆలోచించండి. మీరు సంకల్పం ఎంత బలంగా అనుకుంటే. ఆధ్యాత్మిక సేవయ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం నుండి స్థానిక బాలాజీరావుపేట నుండి ప్రియాడ రెస్టుగారినటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు, అలాగే వికనస శ్రీనివాస ట్రస్ట్ స్థల ప్రాంగణం నందు మనం 8 శనివారాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2వ శనివారం ఈ రోజున ఎంతో వైభవంగా మనం ఈ పారాయణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం యొక్క ఆధ్వర్యంలో మహిళామణులు విశేషంగా పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరము సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని 8 సార్లు పారాయణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాస ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. అలాగే ట్రస్ట్ చేపట్టినటువంటి భూదాన కైంకర్యంలో ఈ రోజున ఎంతో గొప్ప పర్వదనంగా చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని నారాయణ లక్ష్మీ లాస్యప్రియ సంఘం జారముడు చెందినటువంటి అమ్మాయి తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పాకెట్ మనీతో ఈ వికనస శ్రీనివాస ట్రస్టు భూదాన కైంకర్యంలో ఒక అడుగు భూదానానికి కైంకర్యం చేసి స్వామి సేవలు పాల్గొనడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాము. అలాగే ఈ రోజున అనేక మంది భక్తులు ముందుకు వచ్చి భూదాన కైంకర్యంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటాము. ఇక భూదాన కైంకర్యంలో భక్తులు విశేషంగా పాల్గొని త్వరితగతిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర రూపకల్పనకు సహకరించవలసిన కోరుతున్నాము. ప్రతి వారము శనివారం ఉదయం 10 గంటలకు జరిగే విష్ణు సహస్ర పారాయణలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. మా నాన్నగారు ఇచ్చిన పాకెట్ మనీతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్కి భూదానం చేస్తాను. చదువు అంటే కేవలం పుస్తకాలు, విద్యాబోధన మాత్రమే కాదని చదువుకునే ప్రదేశం సౌకర్యవంతంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు కాకరాపర్తి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక సత్యనారాయణ రోడ్లోని పెరుగు మార్కెట్ సెంటర్లో గల ఉర్దూ పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శనివారం సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారు.
క్లబ్ సభ్యులు అద్దెపల్లి అయ్యప్ప సుమలత వివాహ దినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేశారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరాపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థుల కోసం సీలింగ్ ఫ్యాన్లను బహుకరించడం సంతోషంగా ఉందన్నారు. క్లబ్ సభ్యులు అయినాల మల్లేశ్వరరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయుని వై శివసరిత, ఉపాధ్యాయులు టి నాగరాణి, టి సురేష్ బాబు, బి మౌనికారాణి, షేక్ షాహీన్ కౌసర్, షేక్ జాకీరున్నీసా తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 20వ తారీఖు శనివారం మా క్లబ్ సభ్యులు లైన్ అద్దెపల్లి అయ్యప్ప సుమలత గార్ల పెళ్లి రోజు సందర్భంగా తెనాలి పాత సత్యనారాయణ రైస్ రోడ్లో ఉన్నటువంటి పెరుగు మార్కెట్లో ఆవరణలో ఉన్న స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం సీలింగ్ ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు వేడిగా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము వీళ్ళకి విద్యార్థుల సౌకర్యార్థం ఫ్యాన్లు ఇవ్వటం మా క్లబ్ ద్వారా ఇవ్వటం అనేది సంతోషదాయకం. చదువు అంటే కేవలం పుస్తకాలు టీచర్సే కాదు, ప్రశాంతత, గాలి, గదిలో వచ్చే గాలి, వెలుతురు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంతత రావాలంటే చల్లగా గాలి వచ్చినప్పుడు వాళ్ళు చదువుకోవటానికి శ్రద్ధ చూపించడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని మా క్లబ్ ద్వారా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరికైనా పాఠశాలల్లో చాలా వరకు మేము ఇస్తూ వస్తున్నాము ఫ్యాన్లు. అవసరమైన వాళ్ళు మా క్లబ్ సభ్యులను కానీ నన్ను కానీ సంప్రదిస్తే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు నన్ను. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి అద్దెపల్లి అయ్యప్ప సుమలత గారులకు మా క్లబ్ తరఫున పెళ్లి రోజు. పట్టణ బాలాజీరావుపేటలో వన మహోత్సవం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని గిరి రోడ్లో శనివారం వన మహోత్సవం నిర్వహించారు. రోడ్డు వెంట మొక్కలు నాటారు. నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మొక్కలు నాటారు. కూటమి పార్టీల జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రోటరీ డిస్టిక్ 3150 డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సోమవరపు వెంకట్రామ్ ప్రసాద్ జన్మదిన వేడుకలను శనివారం తెనాలిలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. రోటరీ తెనాలి క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ చేతుల మీదుగా దుప్పట్లను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, డిస్టిక్ టీమ్ కన్నెగంటి మురళీకృష్ణ, డాక్టర్ దూలిపాళ్ల రవీంద్రనాథ్, క్లబ్ సభ్యులు గుమ్మడి ప్రసాద్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, వెలువోలు ఇందిరా, మల్లాది అర్జున్, సూర్యనారాయణ, ఆలపాటి కిరణ్, రాజశేఖర్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మా క్లబ్ తరపున ఇక్కడ మహిళలు, పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆద్యులు మా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ గారు. మరి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి గురించి చెప్పాలంటే రెగ్మా సంస్థ అధినేత. ఆయన మాటల ద్వారా స్నేహితులను ఎలా పెంచుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి, మృదు స్వభావి. మరి అలాగే ఆయనకున్నటువంటి టీం తోటి ఎలా పనిచేయించుకోవాలి అనే విషయాన్ని కూడా బాగా ఎరిగినటువంటి వ్యక్తి ఆయన. ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ రోటరీలో ఉన్నటువంటి జిల్లాల్లో $1 మిలియన్ రోటరీ ఇంటర్నేషనల్కి పంపిణీ ఇచ్చినటువంటి ఘనత ఒక 7-8 జిల్లాల్లో ఉంటే ఆ 7-8 జిల్లాల్లో మా 3150 కూడా ఉంది. దానికి కారకుడు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాది మా క్లబ్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా పినపాడులో ఉన్నటువంటి పశు వైద్యశాలకి సంబంధించింది కానివ్వండి, లేకపోతే దుగిరాల హై స్కూల్లో హ్యాండ్ వాష్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అలాగే సోమసుందరపాలెంలో ఈ క్లీన్ సెంటర్ని శ్మశాన వాటికలో పెట్టింది కానివ్వండి,
అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి అక్కడ పెట్టినటువంటి వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవి కాకుండా మా సభ్యులు పూర్ణచంద్ గారు, మురళీ గారు, డాక్టర్ గారు, చేతన్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ సహకరించినటువంటి మా క్లబ్ సభ్యులకి, అలాగే మాకు వెన్నుదట్టి చేయూతనిచ్చినటువంటి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఏజీ పూర్ణచంద్ గారు దుప్పట్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా విజయవంతంగా చేశారు. కేక్ కటింగ్ కూడా చేశారు. గాడ్ బ్లెస్ డీసీ రాంప్రసాద్ గారు. సోమవారపు వెంకట రాంప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఈరోజు పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రాంప్రసాద్ గారు 1986లోనే అగ్రికల్చర్లో పిహెచ్డి చేసి కెన్యాలో అమెరికన్ బ్రిటిష్ టొబాకోలో మంచి పోస్ట్లో ఉండి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఆయన ఈ అగ్రికల్చర్కు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఆ రైతులకి ఉపయోగపడతాం కానీ ఆయనకి ఈ రైతులన్నా ఈ పశు సంపద అన్నా ఎంతో ఇష్టం. ఆయన చూస్తుంటే ఒక రైతు బిడ్డలాగా మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి ఎంతో గర్వంగా ఉంటుంది. అటువంటి ఆయన దరిదాపు $150,000 ఈ రోటరీ క్లబ్కి ఫౌండేషన్కి ఇవ్వటం జరిగింది. ఆయన మంచి పదవుల్లో ఉండి ఎంతో ఉన్నతంలో ఉండి ఈ సంవత్సరం ఈ డిస్టిక్ని 3150ని ముందుకు నడపటంలో అతని వంతు ఎంతో కృషి చేశారు. ఆయన చేసే కృషిలో మేము చేసేది చాలా తక్కువ. ఆయన కృషి చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఆ క్లబ్కి ఈ సంవత్సరం చాలా బాగా ఈ తెనాలి రోటరీ క్లబ్ తరఫున కూడా చేయటం జరిగింది. మేము అడగటమే తడవు, ప్రతి దానికి ఆయన మాకు ఫండ్స్ ఇవ్వటం. మేము ఇక్కడ విద్యకైతేనేమి, పశువులకు సంబంధించి వెటర్నరీ హాస్పిటల్కి అయితేనేమి, స్కూల్ పిల్లలకి వాషింగ్ ప్లాట్ఫారాలు. వృద్ధుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసులో కేవలం 48 గంటల వ్యవధిలోనే నిందితుని అరెస్ట్ చేసి 2,40,000 విలువైన 2 ఉంగరాలను కొల్లిపర పోలీసులు రికవరీ చేశారు. తెనాల్లో విలేకరుల సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్ వివరాలను తెలియజేశారు. మండల కేంద్రమైన కొల్లిపరలో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున 4:30 సమయంలో కొల్లి వెంకట శ్రీనివాసరెడ్డి నిద్రలేచి ఇంటి తలుపు తీశాడు. బయట ఉన్న అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి శ్రీనివాసరెడ్డిని మంచంపైకి నెట్టాడు. చంపేస్తానని బెదిరించి చేతికి ఉన్న 16 గ్రాముల 2 ఉంగరాలను టీవీ టేబుల్ పై ఉంచిన శాంసంగ్ ఫోను తీసుకుని పరారయ్యాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సిఐ నాయబ్ రసూల్ పర్యవేక్షణలో కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్, పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, కానిస్టేబుల్ రామకృష్ణ, కూర్మారావు, హోంగార్డు అశోక్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాళెం గ్రామస్తుడు పగడం ఉమాశంకర్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. వల్లభాపురం గ్రామ కరకట్ట వద్దనున్న ఆంజనేయ స్వామి బొమ్మ వద్ద నిందితుడు ఉండగా తెలుసుకుని వెళ్లి అరెస్ట్ చేశారు. 2 ఉంగరాలను రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్కు పంపారు. ఫిర్యాదుకు సకాలంలో స్పందించి కేవలం 48 గంటల్లోపే దొంగను అరెస్ట్ చేసి రికవరీ చేసిన కొల్లిపర ఎస్ఐ ప్రసాద్, వారి సిబ్బందిని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. అందరికీ నమస్కారం. 18/6/2026 తేదీన కొల్లిపరలో ఒక వృద్ధుడిని బెదిరించి అతని ఇంట్లోకి నెట్టుకుంటూ పోతూ 2 బంగారు ఉంగరాలు, ఒక సెల్ ఫోను దొంగతనం చేసినట్లుగా మాకు శ్రీనివాసరెడ్డి అనే అతను వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే నేరస్థలానికి కొల్లిపర ఎస్ఐ గారు మరియు నేను సందర్శించి ఈ సెల్ ఫోన్ ఆధారంగా ఇతను ఏ రూట్లో వెళ్ళాడని ఐడెంటిఫై చేసుకొని అతను విజయవాడకి వెళ్ళినట్టుగా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక ముద్దాయిని గుర్తించడం జరిగింది. ఈ ముద్దాయి రాంబొట్లవారిపాలెం ఉమాశంకర్ రెడ్డి అని, అదేవిధంగా చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా అని నిర్ధారించుకుంటే అతన్ని ఈ రోజున మన వల్లభాపురం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయగా అతని వద్ద 2 ఉంగరాలు సుమారు 16 గ్రాములు గల విలువ గలవి, 2,40,000 రూపాయలు గల వర్త్ గలది స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతను వాడిన మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను విచారిస్తే ఇతను మామూలుగా ఈ గత కొన్ని రోజుల నుంచి ఆ కొల్లిపరలో
సరిలో చూసుకుంటూ ఎవరు ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసుకుని సింగిల్ పర్సన్ ఉన్న వృద్ధుడిని గుర్తించుకొని అతని మీద దాడి చేయడం జరిగింది. అందుకని కొల్లిపార ప్రజలకు కానీ మొత్తం తెనాలి రూరల్ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే మా తరపున విన్నపం, ఇలాంటి ఒంటరి ఉన్న వాళ్ళని పేరెంట్స్ని పిల్లలు లేనప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు బిగించినట్లయితే మనకు తల్లిదండ్రులకి సెక్యూరిటీగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలాంటి ఒంటరి ఉన్న వృద్ధులకి మహిళలకు కానీ సీసీ కెమెరాలు అమర్చాలి. అదేవిధంగా ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుంటారు, ఇలాంటి వాటిలో నేరాలు జరుగుతుంటే కనుక ప్రతి ఇంట్లోకి కూడా మినిమం ఒక 2 కెమెరాలను బిగించుకుంటే మనకు సెల్ఫ్ భద్రతగా ఉంటుంది. అదేవిధంగా 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించి కొల్లిపార ప్రజలకు అందరికి కూడా ఒక విశ్వాసం కలిగించగలిగాం. అందుకని చాలామంది కూడా ఈరోజు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగాం. అందుకే చాలామంది మహిళలు మేము పోతే ఆ రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తామయ్యా, మేము ఇలాంటి జరిగితే కష్టం అని చెప్పారు. అందుకని మేము అందుకే దీన్ని ప్రిస్టేజ్ తీసుకొని 48 అవర్స్లోనే ఈ కేసు ఛేదించి ఆ ముద్దాయిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కానీ మా తరపున వినపం ఏంటంటే అందరూ కూడా వీలైనంత వరకు సీసీ కెమెరాలు బిగించుకోవడానికి సహకరించండి. థ్యాంక్ యూ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పరిపాలనలో గత 2 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలపై జరిగిన పాశవిక దాడులు, హత్యాకాండపై సమగ్ర విచారణకు రాష్ట్ర గవర్నర్ ఆదేశించాలని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పౌరులు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లిందని, శాంతి భద్రతల మనుగడకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల మనుగడకు ప్రాణ సంకటంగా పరిణమించిన విజయవాడ కృష్ణలంక సీఐని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులుగా చేస్తూ రాష్ట్ర పోలీసు డీజీపీని సస్పెండ్ చేయాలని, హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలు రౌడీ షీటర్లయితే వారిని పెంచి పోషిస్తున్న అధికార, విపక్ష, రాజకీయ పార్టీల నాయకులపై విచారణ ఉండదా? ఇదేం న్యాయమని ప్రశ్నించారు. వీరితో ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరి నాగరాజు మాదిగ, పిడపర్తి గోపాలకృష్ణ, అబా, వెంకటేష్, పవన్, ప్రవీణ్, మదన్, ఆర్కే, ఆనంద్ తదితరులున్నారు. గత 3 నెలల నుంచి ఒక సిఐ, ఒక ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్న కుమారుడు పేరుపోగు కాంతి కుమారుని విజయవాడ కృష్ణలంకలో పనిచేస్తున్నటువంటి సిఐ ఒక నాగరాజు కులాహంకారిగా, ఒక రౌడీలా, గుండాలాగా వ్యవహరిస్తూ అతను ఒక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనే అహంకారంతో వాళ్ళ కుమారుడిని చిత్రహింసలు పెట్టి ఒక 3 నెలల నుంచి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి చిత్రహింసలు కొట్టడం జరిగింది. అతను ఆ టార్చర్ పడలేక అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అతను ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకొని సిఐ నాగరాజు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి విజిల్ తీసుకొని అతను పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ఆ విజను అతని సెల్ ఫోను రీసెంట్గా బయటపడటం, ఆ వీడియో వాళ్ళ తల్లిదండ్రులు చూడటం, దాన్ని బరాయించలేక వాళ్ళు సతమతం అవుతూ చెట్టంత కొడుకుని కోల్పోయామనే విధానంతో చాలా మనస్తాపం గురైపోతూ ఉన్నారు. అతను ఒక క్రాంతి కుమారునే కాకుండా సాయి కృష్ణ యాదవ్ అని కుర్రోడిని కూడా అతను చంపడం జరిగింది. ఈ సిఐ ఒక యూనిఫామ్ ముసుగులో అంతా ఒక గుండాలా, ఒక రౌడీలా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇమీడియట్గా ఈ సిఐ పైన డిస్మిస్ చేసి విధుల నుంచి తొలగించాలి. ఖచ్చితంగా ఇతనికి ఎక్కడ కూడా ఏ విధుల్లో కూడా ఇతను పనిచేయడానికి వీడు అర్హుడు కాదు ఇతను అనేది మా ఎంఆర్పీఎస్ అధినేత ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. అతను ఒక ప్రజల్ని రక్షించే రక్షభటుడా, లేకపోతే గంజాయి స్మగ్లరు, రౌడీలతో కలిసి ఇతన్ని పిల్లల్ని అనేక మంది దళిత యువకులని పిల్లల్ని పట్టున పెట్టుకుంటూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని ఎవరైతే ఉన్నారో డీజీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు ఎవరైనా కూడా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని పూర్తిగా అతను సస్పెండ్ చేసి
ప్రజల మనుగడకు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక భద్రతకు తీవ్రమైన విఘాతం కలుగజేస్తున్న కృష్ణలంక సిఐ నాగరాజుని వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కృష్ణలంక ఏరియాలో దళితులు, మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు, ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, ఇతనికి ఏకైక కుమారుడు క్రాంతి కుమార్ రౌడీ షీటర్ నెపంతో చిత్రహింసలు గురి చేశారు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం సిఐ. అదేవిధంగా వెనుకబడిన వర్గానికి చెందిన సాయి కృష్ణ యాదవ్, ఒక బీసీ వర్గానికి చెందిన అతను, ఇతన్ని రౌడీలాగా, గూండాలాగా చిత్రహింసలు చేసి గోళ్ళు పెకిలించి పడ్గారుతో గోళ్ళు లాగి లోపల కాలేము, కిడ్నీలు పగిలిపోయేటట్టు కొట్టారు, రక్తం చిందేటట్టు. ఇంత పాశవికంగా రాక్షసుల్లో ప్రవర్తించే సిఐ అనేవాడు బాధ్యతారాహిత్యంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, రౌడీ షీటర్ అయితే ఒకరిని కొడతాడేమో, లేకపోతే కొంత దోపిడీ చేస్తాడు, దాడి చేస్తాడేమో, కానీ ప్రాణాలు తీయట్లేదు అతను. కానీ ఈ సిఐ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యక్తుల ప్రాణాలని కబలిస్తున్నాడు. కాబట్టి ఇతను విధులకు అర్హుడు కాదు, కాబట్టి వెంటనే సస్పెండ్ చేయాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 2 ఏళ్లలో 1225 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. తెనాలిని గుంటూరు, విజయవాడ నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తాం. 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పగలు చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కాగితాలు ఏరుకుంటూ రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఎరుకలపూడిలో దేవస్థానంలో సామాగ్రి చోరీ కేసులో అరెస్టైన 3 మహిళలు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్. వృద్ధుడిని బెదిరించి దోపిడీ చేసిన కేసును 48 గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు. నిందితుని అరెస్ట్ చేసి 2,40,000 విలువైన బంగారు ఉంగరాల స్వాధీనం. తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.